1991లో ఫ్లాప్ అయిన కార్ ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఈ కార్ జస్ట్ మనం 18,000 రూపీస్ పర్ మంత్ పే చేసి ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అదే టాటా సియారా. డిజిటల్ క్లాక్ సేల్ అయిన టైంలో డిజిటల్ డాష్ బోర్డ్, టర్బో ఇంజన్ అండ్ 3 డోర్ స్టైలిష్ ఎస్యూవీని తీసుకొచ్చింది. అది ఎట్లుండే అంటే ఒక జీనియస్ కిడ్ ని ఒక ఓల్డ్ స్కూల్ విలేజ్ లో వేసినట్టుంది. దాని అర్థం సియారా ఫెయిల్ అయిందని కాదు, ఇండియా జస్ట్ పార్టీకి లేట్ అయింది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే టాటా అసలు సిఆర్ఎఫ్ ఫైల్ ని క్లోజ్ చేయలేదు. వాళ్ళు 32 ఇయర్స్ నుండి ఆ డ్రీమ్ ని రీడిజైన్ చేస్తూ ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ లెజెండ్ ఇస్ బ్యాక్. అది కూడా 420 కిలోమీటర్ రేంజ్ తోని 170+ km/h టాప్ స్పీడ్ తో వచ్చింది. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ వెహికల్ ని ఎట్లా కొంటారు? ఇప్పుడు మనం దీని ప్రైస్ బ్రేక్ డౌన్ చూద్దాం. టాటా సియరా వెహికల్ కాస్ట్ వచ్చేసి 11,49,000 రూపీస్ పడుతుంది. దాని ఆర్టీఓ చార్జెస్ 2,14,820 రూపీస్ పడుతుంది. అండ్ ఇన్సూరెన్స్ 40,000 రూపీస్ పడుతుంది. టీసీఎస్ 1% కట్ చేసుకుంటుంది. సో అది 11,490 రూపీస్ పడుతుంది. అండ్ అదర్ మిస్లీనియస్ చార్జెస్ అరౌండ్ 5,000 రూపీస్ పడుతుంది. సో టోటల్ ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి 14,30,310 రూపీస్ పడుతుంది. ఇప్పుడు ఈ అమౌంట్ కి 20% డౌన్ పేమెంట్ చేస్తే 2,86,000 రూపీస్ అవుతుంది. సో మనకి మిగిలిపోయిన అమౌంట్ ఎంత? 11,44,000 రూపీస్ పే చేయాలి. సో ఆ అమౌంట్ ని లోన్ తీసుకొని 9% ఇంట్రెస్ట్ రేట్ కింద కన్సిడర్ చేసి అది 84 మంత్స్ టైం స్పాన్ పెట్టుకుంటే అప్రాక్సిమేట్లీ 2,80,000 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు టోటల్ పేయబుల్ అమౌంట్ వచ్చేసరికి 14,24,000 రూపీస్ పడుతుంది. సో మంత్లీ ఈఎంఐకి వచ్చేసరికి అది 18,300 రూపీస్. ఈ డబ్బులకి మీ దోస్తులతో పోయి వీకెండ్ లో పార్టీ చేసుకునే బదులు మీ డాడీని హ్యాపీగా ఫీల్ చేయొచ్చు. సిఆర్ఆర్ వెహికల్ కొనుక్కుందామని మీ దోస్తులకి ఈ రీల్ షేర్ చేయొచ్చు.